వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీయింగ్ అవుట్ సైడ్. మన బదామీ వీడియోలో ఇది పార్ట్ 2. ఈ వీడియోలో బదామీ గురించి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద స్టోరీ. ప్రస్తుతం మనము బదామీ కేవ్స్ 4th ఫ్లోర్లో ఉన్నాము. బదామీ కేవ్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది పార్ట్ 1లో కవర్ చేసాము. దాని లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వీడియోలో మనం ఏది కవర్ చేస్తామంటే, ఇక్కడ నుంచి చూస్తే మనకి ఎదురుగా ఒక కొండ కనబడుతుంది కదా. సో ఆ కొండ పైన కూడా కొన్ని చాలా ఇంపార్టెంట్ టెంపుల్స్ ఉంటాయి. అండ్ కింద మ్యూజియం ఉంటుంది, పక్కనే భూతనాథ్ టెంపుల్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం కవర్ చేద్దాం. ఈ బదామీలో మనం ఇంకొకటి చూడడానికి ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఈ మసీద్ ఒకటి. ఈ టెంపుల్ బాగుంది కదా. సో ఈ చుట్టుపక్కల ఏరియాలో ఇలాంటి టెంపుల్ అడుగడుగునా మనకి కనపడుతూనే ఉంటాయి. ఇది మ్యూజియంకి, భూతనాథ్ టెంపుల్కి అండ్ ఆ కొండపైకి వెళ్ళడానికి ఎంట్రన్స్. ఇదే మ్యూజియం. ఇప్పుడే నేను మ్యూజియం నుంచి బయటకు వచ్చాను. సో మ్యూజియంలో ఉన్నవి మీకు చూపించడానికి లోపల కెమెరా అనేది అలౌ చేయలేదు. సో మ్యూజియంలోకి మనం వెళ్ళాలంటే పర్ పర్సన్కి 5 రూపీస్. మ్యూజియంలో ఏమున్నాయో అవన్నీ మనం వెళ్తున్న దారిలో చెప్పుకుంటూ పోదాము. సో పక్కనే దానికి మనకు ఒక పైకి వెళ్ళడానికి ఒక దారి ఉంటుంది. సో ఆ దారులు గుండగా మనం పైకి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం పైకి వచ్చాము. మ్యూజియంలో చూసాం కదా, మ్యూజియం నుంచి ఇది పైకి అనమాట, పైన వ్యూ ఇది. మ్యూజియంలో ఏమున్నాయంటే, ఫస్ట్ పార్ట్లో బదామీ కేవ్స్ చూసాం కదా, ఆ కేవ్స్లో కొన్ని విగ్రహాలు డ్యామేజ్ అయినవి, కొన్ని స్టాచ్యూస్ మిస్ అయినవి ఉన్నాయి. సో అవన్నీ కూడా ఇక్కడ పొందుపరిచారు. అండ్ అలానే కేవ్స్ దగ్గరలోనే ఆది మానవులకు సంబంధించిన కొన్ని వస్తువులు కూడా దొరికాయంట. సో వాటిని కూడా మనము ఈ మ్యూజియంలో మనం చూడొచ్చు. సో ఆల్మోస్ట్ మనం పైకి వచ్చాము. ఇప్పుడు మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా, అవి బదామీ కేవ్స్. ఇక్కడ మనం చూస్తున్నవేమో దానికి ఆపోజిట్ ఉన్న కొండపైన ఉన్న టెంపుల్స్ ఇవన్నీ. సో ప్రతిదీ కూడా మనం చూద్దాము డీటెయిల్స్గా. బేసిక్గా చాణక్యులు శివభక్తులు. సో మ్యాక్సిమం మనకి శివుడికి సంబంధించిన టెంపుల్సే కనబడుతూ ఉంటాయి. ఈ కనబడుతున్న ఈ టెంపుల్ వచ్చి లోవర్ శివ టెంపుల్ అంటారు. చాణక్యులు పరిపాలించిన తర్వాత నుంచి దీనికి బదామీ అనే పేరు వచ్చింది. కానీ ఆసక్తికరంగా దీనికి ఇంకొక పేరు ఉంది. దాని పేరు ఏంటంటే వాతాపి. ఈ వాతాపి ఆ స్టోరీ ఏంటో మనం నడుస్తూ చెప్తూ ఉంటాను, ఓపిక్గా వినండి. సో పూర్వకాలంలో ఆల్మోస్ట్ రామాయణం టైంలోనంట ఇదే ప్రాంతంలో, ఈ కొండ ప్రాంతాల్లో ఇన్వలుడు, వాతాపి అని 2 రాక్షసులు ఉండేవాళ్ళు. వీళ్ళు పోయే వాళ్ళని, యాత్రికుల్ని వాళ్ళు ఒక టెక్నిక్ యూజ్ చేసి చంపేవాళ్ళు. ఆ టెక్నిక్ ఏంటంటే, ఇన్వలుడు ఆతిథ్యం ఇస్తానని చెప్పి వాళ్ళని పిలిచేవాడు. అలా పిలిచిన తర్వాత వాళ్ళకి డిఫరెంట్ వంటలు ఉండేవాడు. ఆ వంటల్లో వాతాపిని చాలా చిన్న సూక్ష్మ రూపంలో ఉంచి వాళ్ళు తినేటట్లా చేసేవాళ్ళు. వాళ్ళు అది తెలియక తినేసిన తర్వాత బయట నుంచి ఇన్వాలుడు వాతాపి అని పిలిచేవాడు. అప్పుడు వాతాపి వాళ్ళ పొట్టను చీల్చుకొని బయటికి వచ్చేవాడు. అలా యాత్రికుల్ని చంపేవాళ్ళు వీళ్ళిద్దరూ కలిసి. ఒకరోజు అగస్త్యముని ఇదే దారిలో పోతుండగా అది చూసిన ఇన్వలుడు, వాతాపి అగస్త్యముని కూడా ఆతిథ్యం కోసం ఇంటికి పిలిచారు. అగస్త్యమునికి మొత్తం కథ అంతా తెలిసి అగస్త్యముని వాళ్ళ ఆతిథ్యం స్వీకరించడానికి వచ్చాడు. అగస్త్యముని ఇన్వలుడు పెట్టిన వంటకాలను తిని చివరలో వాతాపి జీర్ణం అని అన్నాడు. ఆ మాటకి కడుపులో ఉన్న వాతాపి పూర్తిగా జీర్ణం అయిపోయాడు. ఆ తరువాత ఇన్వలుడు వాతాపి అని ఎంత పిలిచినా బయటికి రాలేదు వాతాపి. సో అప్పటి నుంచి మనకి వాతాపి జీర్ణం అనే ఆ నానుడు అనేది వచ్చింది. మీరు ఇప్పుడు ఇవి చూస్తున్నారు కదా గోడలు. సో ఈ గోడలు ఏంటంటే అప్పటి ప్రజలు ఉండడం కోసం కట్టుకున్న ఇల్లులు అనమాట. మ్యాక్సిమం డ్యామేజ్ అయిపోయాయి, బట్ కొన్ని అవశేషాలు అయితే మనం చూడొచ్చు. ఇది వచ్చి బావి. సో వాళ్ళ యొక్క నీటి అవసరాల కోసం అప్పట్లో ఇది కన్స్ట్రక్షన్ చేశారనుకుంటా. సో మనం చూసినట్లయితే వాటర్ కూడా కనబడుతుంది.
పైన ఒక శివాలయం ఉంటుందని చెప్పాను కదా, సో ఇదే అదనమాట. సో చూడడానికైతే చాలా బాగుంటుంది. అండ్ మ్యాక్సిమం చాలా వరకు ఇది డ్యామేజ్ అయితే అయింది. లోపల మనం చూసినట్లయితే ఎక్కడ శివలింగం అనేది లేదు. సో బట్ ఆర్కిటెక్చర్ పరంగా అయితే చాలా బాగుంటుంది. ఇలా మనం చెప్పుకుంటా పోతే మొత్తం ఈ కేవ్స్ మొత్తం చాలా మంచి డిజైన్తో ఈ టెంపుల్స్ అన్ని కన్స్ట్రక్షన్ చేశారనమాట. ఇవన్నీ మనం ఈ వీడియోలో చూపించాలంటే అది చాలా కష్టం అది. సో నాకు సాధ్యమైనంత వరకు ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా మ్యూజియంలో ఆది మానవులు ఉపయోగించిన కొన్ని వస్తువులు ఉంచారని. సో అవి వచ్చి నేను చూపిస్తున్న ఆ కొండల్లో వాళ్ళు ఫైండ్ చేశారంట. సో అక్కడికి వెళ్ళడానికి ఆ రూట్ అయితే లేదు, దాన్ని మనం నడుచుకునే వెళ్ళాలి, కొంచెం డేంజర్గా ఉంటుందని చెప్పారు. సో ప్రస్తుతం అయితే ఈ వీడియోలో మనం అక్కడ వరకు వెళ్ళట్లేదు, మేబీ ఇంకెప్పుడైనా సరే మనం ట్రై చేద్దాం. సో వాటికి సంబంధించిన ప్లేస్ అయితే ఈ కొండల్లో ఉందన్నమాట. సో ఈ వే వచ్చి మనకి అగస్త్యాల లేక్కి వెళ్ళడానికి రూట్ అనమాట. ఈ అగస్త్యాల లేక్ను ఆనుకునే మనకి భూతనాథ్ టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్దాం. ఇదే భూతనాథ్ టెంపుల్. నాకు తెలిసి భూతనాథ్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. భూతనాథ్ అంటే శివునికి ఇంకొక పేరే భూతనాథ్. ఈ టెంపుల్లో అన్నీ కూడా లాకేసి ఉన్నాయి. ఏ టెంపుల్లో కూడా పూజలు అయితే ప్రస్తుతం అయితే జరగట్లేదు. అండ్ చాలా వరకు ఇక్కడ ఉన్న శిలలకైతే డ్యామేజ్ అయితే జరిగింది. అండ్ ఈ భూతనాథ్ టెంపుల్ అనేది అగస్త్యాల లేక్కి ఆనుకొని ఉంటుంది. చూడడానికి చాలా బాగుంటుంది. ఈ కేవ్స్ అండ్ టెంపుల్స్ మ్యాక్సిమం కవర్ చేసాము. సో ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే అండ్ ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట బెల్ని కూడా క్లిక్ చేసుకోండి. అలా అయితే మన అప్డేట్స్ మీకు ఎప్పుడు వస్తూ ఉంటాయి. అండ్ మీ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. సో ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తూ బాయ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.